అమ్మా అమ్మా ఎవరు? ఏంటి స్వాతి, చెప్పకుండా చేయకుండా ఇంత సడన్ వచ్చావేంటి? ఏందమ్మా రావద్దంటే చెప్పు, వెళ్ళిపోతా. ఏంటి అంత కోపం ఎందుకు నీకు? అది కాదే అమ్మ, నువ్వు అలా మాట్లాడుతున్నావు కదా. అదేంటమ్మా అలా అంటున్నావు? ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నేను వద్దనే వాళ్ళు ఎవరూ లేరు. అమ్మా ఇలా రా, కూర్చుందాం. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. అబ్బా, ఈ వంట ఎవరు కనిపెట్టారో గాని ఈ వంటలతో వస్తున్నాను. మా అత్త ఒకటి అది చెయ్యు ఇది చెయ్యు అంటది, ఆమె దర్జాగా కూర్చొని తింటది. చచ్చిపోతున్నాను మా అత్తతో రోజు వంట వంట అని సావ కొడుతుంది నన్ను అయితే. స్వాతి, నువ్వెప్పుడొచ్చావు? బాగున్నావా? ఏంటి వదినా అలా అంటున్నావు? నేను రావడం ఇష్టం లేదా? ఏంటి అలా అంటున్నావు? ఎప్పుడొచ్చావు అని అడగడం కూడా తప్పేనా? ఒసేయ్, నీకేం పని పట్టలేదా? రాగానే నా కూతురు మీద పడ్డావు. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏంటి ఇందాకేదో విషయం చెప్తానన్నావు, చెప్పు. దాన్ని పంపించేసాను. అమ్మా నాకు 20 లక్షలు కావాలమ్మా. ఎందుకు 20 లక్షలు? అది కాదమ్మా, మీ అల్లుడు గారు బిజినెస్ పెడతాడంటని 20 లక్షలు అన్నయ్యని అడిగి ఒప్పించవే. సరేనే, వాడి దగ్గర ఉన్నాయో లేవో అడిగి చూస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, ట్రై చేయమ్మా అన్నయ్యని అడిగి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఎరా చెల్లి, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? బాగున్నాను అన్నయ్య, ఇప్పుడే వచ్చాను. సరే అమ్మా, ఉండు, ఫ్రెష్ అయ్యి వస్తా. సిరి, చెప్పండి. చెల్లి వచ్చింది కదా, కాఫీ ఇచ్చావా? ఇచ్చాను కాఫీ. హాయ్ నాన్న. మీ చెల్లికి 20 లక్షలు డబ్బులు కావాలంట. మీ అమ్మని అడుగుతుంటే నేను విన్నాను. తను నన్ను అడగలేదు, మా అన్నయ్యని ఎలా అయినా ఒప్పించి ఇవ్వమ్మా అని చెప్పేసి చెప్తుంది. కాదే, 20 లక్షలు. మరి నువ్వేమనుకుంటున్నావు? ఏముంది, తను ఎంతైనా మీ చెల్లి కదా, ఇవ్వండి, ఒక్కసారికి హెల్ప్ చేయండి. అన్నయ్య ఏదో బిజినెస్ చేసుకుంటాడంట, తను బాగుండడమే కదా మనకు కావాల్సింది. సరేనే, ఇద్దాం. ఓకే సరే అండి, ఒక నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఇదిగోండి, ఇవి తీసుకోండి. ఇవెందుకే? ఇవి తీసుకెళ్లి బ్యాంక్ లో లోన్ పెట్టి అవుతుందో అంత డబ్బులు అరేంజ్ చేసి మీ చెల్లికి ఇవ్వండి. తీసుకొని అవి ఇవి కలిపి మీ చెల్లికి ఇవ్వండి. మీ ఆఫీస్ లో కూడా లోన్ తీసుకోండి. వీటికి 20 లక్షలు వస్తాయంటావా? వస్తాయి 20 లక్షలు. మొత్తం అంతా ఇచ్చేసావు, మీ మమ్మీ ఏమనదా? తనతో మీకెందుకు, తనతో మీకు అనవసరం లేదు. ఇది నా కుటుంబం, నా కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు నేను అండగా ఉండాలి కదా. నువ్వింత గ్రేట్ భార్య అనుకోలేదే. నిజంగా నువ్వు దొరకటం నా అదృష్టం. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. నేను ఇచ్చినట్టుగా మన ఇంట్లో అసలు ఎవరికి తెలియద్దు, నీకు నాకు మధ్యలోనే ఉండాలి. సరే, ఓకే. సరే, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తా. అమ్మా చెప్పు, ఏంటి విశేషాలు? అది కాదన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా, చెప్పు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అన్నయ్య దగ్గర మొహమాటం ఎందుకు? అది అన్నయ్య, నువ్వు ఉండవే, నేను చెప్తాను. ఏం లేదురా, బావగారు ఏదో బిజినెస్ చేస్తారా, 20 లక్షలు కావాలని వచ్చింది చెల్లి. 20 లక్షలంటే కొంచెం కష్టమమ్మా. వదిన ఏమన్నా చెప్పిందా నీతో? అయినా వదినేం చెప్తుందమ్మా, అదేం చెప్పలేదు నాకు. కానీ 20 లక్షలంటే కష్టం. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. ఒక 4-5 రోజుల్లో సెట్ చేస్తా. అమ్మా 20 లక్షలంటే సడన్ గా ఎక్కడి నుంచి తీసుకురాను? ఏంట్రా, అదేమైనా చెప్పిందా ఏంటి నీతోని? అదేం చెప్పలేదమ్మా, టైం పడుతుందని చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఒకరింట్లో చిచ్చు పెట్టాలి, చిచ్చు పెట్టిన దాకా నాకు శాంతి లేదు. ఏం భాగ్యోదనా, ఎక్కడున్నావు? పిన్ని నువ్వా? రా లోపలికి రా. అత్తయ్య లేదా అమ్మా? లేదు పిన్ని, బయటికి వెళ్ళింది. వంట అయిందా మరి? అయ్యింది పిన్ని, వంట అయ్యింది. ఏం కర్రీ చేసావు ఇవాళ? పప్పు చేశాను పిన్ని. అవునా? రండి పిన్ని, రండి, వచ్చి కూర్చోండి. కూర్చుందా పద. అవునమ్మా, మీ ఆడబిడ్డ వచ్చిందంట కదా? అవును పిన్ని, వచ్చింది. మా అత్తయ్య మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. అట్లా కాదు, 20 లక్షలు బిజినెస్ చేసి అన్నాడు, 20 లక్షలు కావాలని అన్నాగిన్ననే. అదేం లేదు పిన్ని, తను 2 రోజులు ఉండి వెళ్దామని వచ్చింది అంతే. కాదమ్మా, ఉన్నదంతా మీ ఆడబిడ్డ కూర్చిపెడితే రేపు పొద్దుగా నీ కొడుకు భవిష్యత్తు ఏం కాను మరి? అదేం లేదు పిన్ని, ఒక్కసారి ఇచ్చినంత మాత్రాన నా కొడుకు భవిష్యత్తు ఏమవుతుంది? నా కొడుకు భవిష్యత్తుకి ఏమీ కాదు. అది కాదే పిచ్చిదానా, నేను చెప్పేది విను. అయ్యల్లా 20 లక్షలు అడిగిర్రు, రేపు పొద్దుగల్లా మొత్తం అడుగుతారు, ఇస్తావా? ఈ చేతికి చిప్పు వస్తుంది. అయినా ఇది నా కుటుంబం పిన్ని, నా కుటుంబాన్ని నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? నాకెందుకమ్మా, మీ అత్త కూడా అందులో సోది ఏదో చిన్నదానివని బుద్ధి చెప్పనీకి వచ్చింది.
ఏమేమి ఐశ్వర్య నువ్వు ఎప్పుడు వచ్చినా? ఇంతకు ముందే వచ్చిన వదినా. ఏ స్వాతి బాగున్నావా? ఎప్పుడు వచ్చినావు? నేనా ఉదయం వచ్చిన అత్త. ఏం వదినా ఉన్నదంతా స్వాతికి పెట్టేస్తున్నావంట, కొడుపిల్లకి ఏం వస్తలేవంట. ఎవరే నీతో అన్నది? అయినా నాకెందుకు వదినా, నీకంతా తెలుసు. అయినా మహా నటివి నువ్వు. వెళ్తున్నా. అమ్మ చూసినావా అనే వదిన నా పైన ఇలా చెప్పిందో, అట్లనే నానే చెప్పేది నా పైన వదిన. ఉండేవే దాని పని చెప్తాను. శిరీష ఎట్రా? ఏంటత్తయ్య పిలిచారు? ఏంటి అంతగానో మేము పెడుతున్నా నా కూతురికి? మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చినావా? అయ్యో అత్తయ్య ఎవరన్నారా మాట? అసలు నేను అన్నానా మీతో? అంటున్నావంటే కదా మరి. ఎవరితో చెప్పాను వాళ్ళని తీసుకురా. నేను అన్నానో లేదో మీకే తెలుస్తది. ప్రతి మాటకి గొడవ చెయ్యి, చేసేటివన్నీ చెయ్యు. ఎప్పుడు గొడవ పడ్డాను నేను? అసలు మీకో దండం, మీ పైసలకో దండం. మీరొద్దు, మీ పైసలు వద్దు, నేను వెళ్ళిపోతున్నా. ఆగవే ఆగు. ఎటు వెళ్తున్నావు? అదేదో అన్నదని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావా? అన్నయ్య వచ్చేంత వరకు ఆగు. వాడు డబ్బులు పట్టుకొని వచ్చిండు, సైలెంట్ గా డబ్బులు తీసుకుని తర్వాత దాని సంగతి చెప్తాను. సరే అమ్మా. అమ్మా 20 లక్షలు బ్యాంకు నుంచి లోన్ తెచ్చాను, చెల్లికివ్వు. తీసుకోవే. తీసుకెళ్ళి 20 లక్షలు బావకి ఇవ్వు. హ్యాపీగా బిజినెస్ చేసుకోండి అమ్మా. సరే అన్నయ్య, సరే అమ్మ, వెళ్తున్నా నేను. సరే జాగ్రత్తగా వెళ్ళి. సరే అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AJFD Icon Studio. This is AJ team. My name is Ajay. Me Sirisha. మీ పర్ఫెక్షన్, మీ స్వాతి. Please subscribe to AJFD Icon Studio. Like and share. Comment. Press the bell icon for more notifications. ప్లీజ్ గంట కొట్టండి.